12వ అధ్యాయము రహస్య సంఘం నుండి మీకు నా సందేశం. నేను 14 సంవత్సరాలు భయంకర హింసతో కూడిన జైలు జీవితం గడిపాను. 2 సంవత్సరాలు మరణగదిలో ఉంచారు. చావుకు సిద్ధమైన వారిని మాత్రమే ఆ గదిలో ఉంచుతారు. దేవుని మహా అద్భుత శక్తి ద్వారా నన్ను బయటికి తీశారు. రహస్య సంఘాల తరపున మాట్లాడేందుకు పశ్చిమ దేశాలకు రాగలిగాను. ఊరు పేరు లేక వేలాదిగా సమాధుల్లో ఉన్న నా సోదరుల పక్షంగా మాట్లాడుతున్నాను. రహస్య సంఘాల నుండి నేను తెచ్చిన వర్తమానం ఏమిటంటే, మమ్మల్ని వెలివేయకండి, మమ్మల్ని మర్చిపోకండి, మమ్మల్ని చిన్నచూపు చూడకండి, మాకు కావలసిన సాధన సంపత్తిని మాకివ్వండి, వాటిని సక్రమంగా వాడుకుంటాం. నేను మీకు అందించాల్సిన వర్తమానం ఇదే. నోళ్లు మూయించబడ్డ రహస్య సంఘం పక్షాన నేను మాట్లాడుతున్నాను. పెదవి విప్పడానికి ఏ స్వాతంత్రమూ లేని సంఘం కోసం మాట్లాడుతున్నాను. కమ్యూనిస్టు దేశాల్లో ఉన్న మీ సోదరుల ఆర్తనాదాలు మూలుగులు వినండి. తప్పించుకోవడానికి భద్రత, సుఖజీవనాన్ని వారు అడగడం లేదు. నాస్తికత్వం అనే విషం చేత భావితరాల జనాంగాల నాశనాన్ని నివారించడానికి సాధన సంపత్తిని అడుగుతున్నారు. దేవుని వాక్యాన్ని ప్రబలం చేయడానికి బైబిళ్ళు అడుగుతున్నారు. దేవుని వాక్యం వారికే లేకపోతే వారు ఇంకెలాగ దాన్ని వ్యాప్తి చేస్తారు? రహస్య సంఘం రైలు ప్రమాదాన్ని తప్పించుకున్న ఒక శస్త్రవైద్యుని వలె ఉన్నది. అతని చుట్టూ హాహాకారాలు చేస్తూ, చనిపోతున్న క్షతగాత్రులను చూస్తూ, వారి మధ్య నడుస్తూ, కన్నీళ్లతో నా సామాగ్రి నా వద్ద ఉంటే ఎంత బావుండును అంటూ వాపోయినట్టుంది మా రహస్య సంఘం. సామాగ్రి అప్పుడు అతని దగ్గర ఉంటే ఎన్నో ప్రాణాలను రక్షించి ఉండేవాడు. రహస్య సంఘం కూడా అలాగే గొప్ప దీక్షతో ఉంది. కానీ దానికి పరికరాలు లేవు. దేవుని వాక్యాన్ని పంచిపెట్టడానికి, హతసాక్ష్యానికి అనేక సంవత్సరాలు కమ్యూనిస్టు జైళ్లలో మగ్గిపోవడానికి రహస్య సంఘం సిద్ధంగానే ఉంది. స్వతంత్రులైన మీ బోటి విశ్వాసులను రహస్య సంఘం కోరేది సువార్తలు, బైబిళ్ళు, పత్రికలు, ఇంకా ఇతర సహాయం. తతిమా విషయాలు వారే చూసుకోగలరు. స్వతంత్ర విశ్వాసులు సహాయం ఎలా చేయగలరు? స్వతంత్ర దేశాల్లోని ప్రతి క్రైస్తవుడు సహాయం చేయగలడు. నాస్తికులు జీవిత రహస్యాలను ఎరుగరు. జీవితంలోనూ భూలోకంలోని మర్మమైన సంగతుల విషయాల్లోనూ వారు జ్ఞానహీనులు. క్రైస్తవులు తమ విశ్వాస జీవితాల ద్వారా దేవునితో ఎడతెగక నడిస్తే వారికి మార్గదర్శకులు కాగలరు. వారు త్యాగశీలతతో ఆదర్శ జీవితాన్ని జీవిస్తూ కమ్యూనిస్టు దేశాల్లోని క్రైస్తవులకు హింస కలుగుతున్నప్పుడు వారు దాన్ని బాహ్య ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పడం ద్వారా ఎంతో సహాయం చేయగలరు. కమ్యూనిస్టులు కూడా రక్షించబడేలా ప్రార్థన చేయడం ద్వారా కూడా సహాయం చేసిన వారవుతారు. అలా ప్రార్థించడం వృధా ప్రయాసగా కనిపించవచ్చు. మేం కూడా కమ్యూనిస్టుల కోసం గట్టిగా ఎప్పుడు ప్రార్థించామో ఆ మరుసటి రోజునే మరి ఎక్కువగా హింసలు పొందుతాం. యేసు యెరూషలేము నిమిత్తం ప్రార్థించిన తరువాతనే శిలువ హింసలకు గురయ్యాడు. అయితే కొద్ది దినాల్లోనే 5,000 మంది పశ్చాత్తాపడుతూ వచ్చి రక్షించబడ్డారు. అలాగే కమ్యూనిస్టుల కోసం మనం చేసే ప్రార్థనలు కూడా నిష్ఫలం కాబోవు. మనవలే మన పొరుగువారిని కూడా ప్రేమించాలి. అందరిలాగే కమ్యూనిస్టులు కూడా మన పొరుగువారే. ఒకవేళ వారి క్రియలు మనకు ఇష్టం లేకపోయినా వ్యక్తిగతంగా వారిని ప్రేమించాలి. మన అజాగ్రత్త వల్లనే ఇంతమంది కమ్యూనిస్టులుగా మారిపోయారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. కమ్యూనిస్టుల సమస్యలను పరిష్కరించడానికి ప్రేమ మాత్రమే సరిపోదు. ఒక రాష్ట్రంలో దొంగల ముఠా ఉంటే వారిని ప్రేమించడం మాత్రమే చాలు అంటే నేను ఒప్పుకోను. మన ప్రేమతో పాటు పోలీసులు, న్యాయాధిపతులు, జైళ్లు కూడా ఉండాలి. అలాంటి దుర్మార్గులు పశ్చాత్తాప పడకపోతే వారిని జైల్లో ఉంచాల్సిందే. దొంగల ముఠా ప్రజల డబ్బు సంచులు కాజేస్తుంది. అయితే అంతర్జాతీయ కమ్యూనిజం దేశాలను కబళిస్తుంది. బైబిళ్ళు, సువార్తలు అత్యంత అవసరం. ఇవి మాకు దొరికితే చాలు. వాటిని కమ్యూనిస్టు దేశాల్లోకి ఎలా పంపించాలో మాకు తెలుసు. నేను బయటికి వచ్చాక అనేక బైబిళ్ళు, సువార్తలు ఆ దేశానికి పంపించాను. అవి భద్రంగా చేరాయి. పంపే విధానం మాకు తెలుసు. కానీ వాటిని మాకు ఇచ్చేవారు కావాలి. ఇవి వారికి ఎంతో అవసరం. కొన్ని కమ్యూనిస్టు దేశాల్లో 20 సంవత్సరాల నుండి బైబిల్ని గాని, ఒక సువార్తను గాని చూడాలన్నా చూడలేని క్రైస్తవులు అనేకులు ఉన్నారు. ఒకసారి 2 కూలివాళ్లు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు నిరుపేదలు. మట్టి తవ్వి డబ్బు సంపాదించి దానితో ఒక చినిగిన పాత బైబిల్ను కొనుక్కుని తిరిగి తమ గ్రామానికి వెళ్లాలని వచ్చారు. అప్పుడు అమెరికా నుండి వచ్చిన బైబిళ్ళు నా దగ్గరున్నాయి. వెంటనే ఒక కొత్త బైబిల్ వారికి ఇవ్వగలిగాను. వారెంతో ఆశ్చర్యపోయారు. వారు కష్టపడి సంపాదించిన డబ్బును నాకు ఇవ్వబోయారు. నేను దాన్ని తీసుకోలేదు. వారు మిక్కిలి సంతోషంగా తమ ఊరికి తిరిగి వెళ్లారు.
తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంతో ఆనందంగా ఒక ఉత్తరం రాశారు. దాని మీద 30 మంది సంతకాలు చేశారు. ఆ బైబిల్ని 30 భాగాలుగా విభజించి వంతుల ప్రకారం చదువుతున్నట్టు తెలియచేశారు. రష్యన్లు ఒక బైబిల్ పేజీ కోసం ప్రాధేయపడడం జాలి గొలిపే విషయం. అలా జరగడం నేను కళ్ళారా చూశాను. ఒక బైబిల్ కోసం వారు ఒక ఆవునైనా ఒక మేకనైనా ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నారు. నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి చినిగిపోయిన ఒక కొత్త నిబంధన సంపాదించుకోవడానికి తన ఉంగరాన్నే అమ్మివేశాడు. కమ్యూనిస్టుల నాస్తిక ప్రచారాన్ని అరికట్టే పత్రికలు మనం సిద్ధం చేసి అనేక భాషల్లో వాటిని అచ్చువేసి వారికి పంపిణీ చేయాలి. వారు కమ్యూనిస్టు గ్రంథాలను ప్రాథమిక పాఠశాల మొదలుకొని కాలేజీ స్థాయి వరకు గల విద్యార్థులతో చదివించి పిల్లల జీవితాలను భ్రష్టం చేస్తున్నారు. మనం ప్రచురించే పుస్తకాల్లో నాస్తికత్వానికి దేవుని వాక్యాన్ని ఇచ్చే జవాబుల్ని తేటగా వ్రాయాలి. ఇప్పుడు బాలబాలికలకు యువతి యువకులకు ఇవ్వడానికి ఇలాంటి పుస్తకాలు రహస్య సంఘం దగ్గర లేవు. మనం చేయాల్సింది మరొకటి ఉంది. వీలు కొద్దీ మనం రహస్య సంఘంతో చేతులు కలిపి వారికి ఆర్థిక సహాయం చేయాల్సి ఉంది. అప్పుడు కమ్యూనిస్టు దేశాల్లోని విశ్వాసులు అంతటా తిరిగి వ్యక్తుల్ని ఒక్కొక్కరినే కలుసుకుని సువార్త అందించగలరు. నేడు వారికి ఉన్న ఆర్థిక సమస్యను బట్టి తిరగడానికి బస్సు, రైలు ఛార్జీలకు డబ్బు లేదు. ప్రయాణంలో భోజనానికి కూడా డబ్బులు లేవు. ఆ కారణాన్ని బట్టి వారు ఇంటి వద్దే బంధింపబడినట్టుగా ఉన్నారు. అంతేకాక ప్రభువు సువార్త మన రేడియోల ద్వారా ఎడతెరిపి లేకుండా కమ్యూనిస్టు దేశాల్లో ప్రకటించాలి. స్వతంత్ర దేశాలు రేడియో ద్వారా ఆత్మ సంబంధమైన ఆకలితో బాధపడుతున్న దేశాల్లోని రహస్య సంఘాలను పోషించాలి. ఇలా చేస్తే గొప్ప సేవ మనం చేయగలం. విశ్వాసవీరుల కుటుంబాల దుస్థితి. క్రైస్తవ హతసాక్షుల కుటుంబాలకు మనం సహాయం చేయాలి. వేలాది కుటుంబాలు చెప్పలేనన్ని కష్టాలు అనుభవిస్తున్నాయి. ఒక క్రైస్తవుడు చెరసాలలో వేయబడిన తరువాత అతని భార్యాబిడ్డలు ఎన్నో శ్రమలకు గురవుతారు. స్వతంత్ర దేశాల్లోని విశ్వాసులు ధన సహాయం చేసి ఉండకపోతే మేము ఈపాటికే మరణించి ఉండేవాళ్ళం. వారి సహాయ సహకారాల వల్ల ఇంకా జీవించి ఉండి ఈ విషయాలు మీకు వ్రాయగలుగుతున్నాను. ఈ మధ్య తిరిగి రష్యాలోనూ ఇతర దేశాల్లోనూ గొప్ప శ్రమ క్రైస్తవులకు సంభవించింది. అనేకులు హతసాక్షులైపోయారు. చనిపోయిన వారు సమాధుల్లోకి వెళ్ళిపోయారు. కానీ విడువబడిన కుటుంబాలు మాత్రమే బహు కష్టాల్లో మునిగిపోయాయి. ఇలాంటి వారికి మనం తప్పకుండా సహాయం చేయాలి. రహస్య సంఘ ప్రతినిధిగా నేను వచ్చి ఈ సంగతులను తేటగా చెబుతున్నాను. నేను విడిచి వచ్చిన విశ్వాసులైన సహోదరుల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను. ఈ వర్తమానాన్ని మీకు అందించడానికి వారు నన్ను పంపారు. దీన్ని మీకు తెలియచేయడానికి నేను అద్భుతంగా బ్రతికి ఉన్నాను. కమ్యూనిస్ట్ లోకానికి క్రీస్తును అందించాల్సిన అత్యవసర పరిస్థితిని నేను మీకు విన్నవించాను. క్రైస్తవ హతసాక్షుల కుటుంబాలకు సహాయం చేయాల్సిన అవసరతను గురించి కూడా మనవి చేశాను. క్రీస్తు సువార్త విస్తరణలో మనం అవలంబించాల్సిన విధానాలను కూడా చూపించాను. నా అరికాళ్ల మీద వాళ్ళు దెబ్బలు కొట్టినప్పుడు నా నోడ్చింది. ఎందుకు? దాన్ని ఎవరూ కొట్టలేదు కదా. అవి రెండూ ఒక శరీరంలోని భాగాలే గనక నా నోరు ఏడ్చింది. ఇప్పుడు కమ్యూనిస్టు దేశాల్లో హింసింపబడుతున్న అవయవాలు ఏ శరీరంలో ఉన్నాయో అదే శరీరంలో మీరు కూడా ఉన్నారు. మా నొప్పి మీకు కలగడం లేదా? గెత్సెమనే తోటలో ప్రభువైన యేసు వేదనతో ప్రార్థన చేస్తుంటే కోతవేటు దూరంలో ఉన్న పేతురు, యాకోబు, యోహానులు గాఢ నిద్రలో ఉన్నారు.